పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. పాక్ చేసిన దాడులకు ప్రతిదాడులు చేసిన భారత్ సైన్యాన్ని ఎదుర్కోలేక సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో సామాన్య ప్రజలపై పాక్ దాడులు తెగబడుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొలీగ్ జోష్న అందిస్తారు. జోష్న. మీనాక్షి, ముఖ్యంగా భారత్ చేసిన దాడి ఒకటి, పాకిస్తాన్ తీసుకున్న విధం ఒకటి. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఏదైతే ఏప్రిల్ 22న పాక్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి బదులు తీర్చుకున్నాం. ఖచ్చితంగా బదులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అండ్ ఉగ్రవాదులను మాత్రమే ఏరేసినటువంటి సిచ్యువేషన్. ఆపరేషన్ సింధూర్తో కేవలం ఉగ్ర స్థావరాలను ఉగ్రవాదులను మాత్రమే మట్టుబెట్టాం. దానికి సంబంధించినటువంటి సుస్పష్టమైనటువంటి ఆధారాలు ఇచ్చాము. అది కాదు అని కూడా పాకిస్తాన్ చెప్పలేదు. కానీ తమ భూభాగంలోకి వచ్చి భారత్ దాడి చేసింది కాబట్టి మేము చేస్తామన్న విధంగా పాక్ ఆర్మీ రెచ్చిపోయి నిన్న రాత్రి నుంచి ఏ విధంగా దాడులు చేస్తుందో మనం చూస్తున్నాం. కవ్వించి యుద్ధానికి సిద్ధపడింది పాకిస్తాన్. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పాక్ చేసినటువంటి ఈ డ్రోన్ల ద్వారా చేసినటువంటి దాడి ఏదైతే ఉందో మన భారత భద్రతా దళాలు త్రివిధ దళాలు ముప్పేట దాడి చేసి పాక్ను ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం పాక్ పరిస్థితి కనుక చూస్తే కక్కలేక మింగలేక వన్నులో వణుకు పుట్టించి ఏం చేయాలో తెలియక ఆ దేశ ప్రధాని బంకర్లో దాక్కున్న సిచ్యువేషన్ ప్రస్తుతం పాక్ ఎదుర్కొంటోంది. ఆల్రెడీ పాకిస్తాన్ మనతో ఏ విధమైనటువంటి పోలిక లేనటువంటి దేశం, ఆర్థికంగాను రాజకీయంగాను ఎటువంటి విధంగానూ కూడా పోలిక పెట్టుకోకూడనటువంటి దేశం. బట్ అయినప్పటికీ పక్క దేశం దాయద దేశం ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎదగడం చేతకాక ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం, కయ్యానికి కాలు దువ్వడం, భారత్ ఏదో అన్యాయం చేస్తోంది అని ప్రపంచ దేశం ముందు గగ్గోలు పెట్టేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. బట్ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు అంతర్జాతీయంగా ఏకాకి ఇలా ఐసోలేట్ చేయడంలో ఖచ్చితంగా భారత్ సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నేళ్లుగా దశాబ్దాలుగా పరిణామాలు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడూ కూడా భారత్ మొదటగా టచ్ చేసింది లేదు, కొట్టింది లేదు. కానీ కవ్వింపు చర్యలకు మాత్రం బదులు చెప్పకుండా ఉంది లేదు. కానీ ఈసారి పహల్గాం దాడి తర్వాత చెప్పిన బదులు అయితే ఖచ్చితంగా ఇది వాళ్ళ గట్టిగా కొరడా జులిపించింది అని చెప్పొచ్చు. ఆ కొరడా చూసి భయపడింది. అయితే పాక్ ప్రభుత్వం భయపడింది కానీ ఆర్మీ మాత్రం చెప్పిన మాట విన్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకవైపు నిన్న ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఇక ఆపరేషన్ ఇంతటితో ముగిస్తే మంచిది, ఒకవేళ ఈ ఆపరేషన్ మీరు కంటిన్యూ చేస్తే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి యుద్ధం చెయ్యక తప్పదు కదా అని వెనకడుగు వేసిన పరిస్థితి మనం చూసాము. కానీ ఆర్మీ ఏం చేసింది, నిన్న రాత్రి నుంచి ఏ విధమైన దాడులు చేసిందో చూసాము. మన భద్రతా దళాలు ఏ విధంగా తిప్పికొట్టాయో చూసాం. అయితే మన భద్రతా దళాలు వ్యవహరించిన తీరు పాక్ నిద్ర పట్టకుండా చేసింది. వాణిజ్య వ్యవస్థ మీద దెబ్బ కొట్టింది. పాక్ ఉన్నటువంటి 9 డిఫెన్స్ సిస్టమ్స్ మీద దెబ్బ కొట్టింది. ఒకవైపు చూసాం మనం పోర్ట్, కరాచీ పోర్టు చూస్తే పాక్ అత్యంత కీలకమైనటువంటి వాణిజ్య పోర్ట్. ఆ పోర్టును మనం దెబ్బ కొట్టాం. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి 10 నుండి 12 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. కరాచీకి సంబంధించినటువంటి ఆ పోర్ట్ ఏదైతే ఉందో 80% మంటల్లో చిక్కుకొని విలవిల్లాడినటువంటి పరిస్థితి మనం చూసాము. ఒక విధంగా చెప్పాలంటే నిన్న రాత్రి ఒక పూర్తి స్థాయిలో మబ్బులు కమ్ముకొని పూర్తి చీకటైనటువంటి పరిస్థితి మనం చూసాము. మరోవైపు ఇక్కడ మన భారతీయులకు కూడా పౌరులకు భారత ప్రభుత్వం ఒకటే హెచ్చరిక చేస్తోంది. ఎటు నుంచి ఏమొస్తుందో తెలీదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఆర్మీ టు ఆర్మీ కన్నా కూడా మన పౌర సమాజాన్ని, మన పౌరులను పాకిస్తాన్ చొరబాటుదారులు కావచ్చు, ఆర్మీ కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నటువంటి క్రమంలో యావత్ దేశం కూడా అలర్ట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. మీనాక్షి. అలాగే ఇప్పుడు సాంబా సెక్టార్ లో ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అఫ్ కోర్స్ భారతదేశానికి సంబంధించి పాక్ భారత సరిహద్దుల వెంట ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. మీనాక్షి, ముఖ్యంగా చెప్పాలంటే ఈ సాంబా సెక్టార్లో కూడా చూసాము చొరబాటుదారులను మన వాళ్ళు ఏ విధంగా తిప్పికొట్టారు. 7 జైషే మహమ్మద్ కు సంబంధించినటువంటి చొరబాటుదారులను అడ్డుకున్నారు. వాళ్ళను అంతమొందించినటువంటి సిచ్యువేషన్ మనమైతే చూసాం. టోటల్ గా భారత్ పాక్ సరిహద్దుల వెంట ఉన్న రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా పాలనకు సంబంధించి, అదేవిధంగా భద్రతా బలగాలకు సంబంధించి సెలవులన్నీ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. విద్యా సంస్థలను బంద్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాము. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ఈవెన్ దో పౌరులకు అవేర్నెస్ కల్పించే విధంగా నాట్ ఓన్లీ సరిహద్దులుగా ఉన్నటువంటి స్టేట్స్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎక్కడైతే ముఖ్యంగా నగరాల్లో గనక చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ కల్పించారు. పాకిస్తాన్ మాటి మాటికి చెప్తోంది మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని. ఏం చేయలేని సిచ్యువేషన్ లో అఫ్ కోర్స్ అణ్వాయుధాలు వాడుతుంది అని మాత్రం ఎవరు అనుకోరు. ఇన్ కేస్
ఇన్ కేసు అటువంటి సిచ్యువేషన్ వస్తే పౌరులు ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి అనేదే ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. అండ్ దాంతో పాటు కొద్దిసేపటి క్రితం మీరే చెప్పారు ఐపీఎల్ కు సంబంధించి ప్రస్తుతానికి ఈ ఆటలను వాయిదా వేశారు. ప్రేక్షకులు అండ్ ఆటగాళ్ల యొక్క రక్షణ నిమిత్తం ఈ ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఆ నిర్ణయం బీసీసీఐ ప్రకటించింది కూడా. అయితే మళ్ళీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి, కానీ నిర్వహిస్తారా లేదా అన్న క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ నిర్వహిస్తే ఎప్పుడు అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ ముఖ్యంగా ఆటగాళ్లు అదేవిధంగా ప్రేక్షకులు టోటల్ గా భారత పౌరుల రక్షణ ముఖ్యం కాబట్టి ఐపీఎల్ ఆటలను కూడా నిరంతరంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు. మేబీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. దానికి సంబంధించి క్లారిటీ రావాలి. ప్రస్తుతానికైతే ఐపీఎల్ ఆటలు కూడా లేవు. సో ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా భారత పౌరులను సంసిద్ధం చేస్తూ, అంటే వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి. ఒకవైపు బార్డర్లో మన జవాన్లు మన కోసం రక్షణగా ఉంటున్నారు. ముఖ్యంగా త్రివిధ దళాలు ఏ విధంగా మనకు రక్షణగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మన పౌరుల బాధ్యత ఏ విధంగా ఉంది, మనం ఎంత అవేర్నెస్ గా ఉండాలి. వాళ్ళు మనల్ని కాపాడుతారు, కానీ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఎక్కడికక్కడ కూడా ట్రైనప్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. మీనాక్షి, జోష్న, అలాగే పాక్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పాక్ కి చైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మనం? రైట్, ఆర్థిక పరిస్థితి కొన్నేళ్లుగా చూస్తున్నాం. పాక్ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయమైన స్థితితో, అది ఈ రోజు మాట్లాడుకునేటువంటి అంశం కాదు. కొన్ని దశాబ్దాలుగా పాక్ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది. పిండి కోసం కొట్లాడుకునేటువంటి దుస్థితి పాకిస్తాన్కు ఉంది అని చెప్పేసి ఒకవైపు ఎదగలేనటువంటి సిచ్యువేషన్ లో మన భారత్ పైన అక్కసు వెళ్ళగక్కుతూ ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ ఏవైతే సపోర్ట్ చేస్తాయి అనుకుంటున్నటువంటి దేశాలు ఉన్నాయో, కొన్ని ప్రపంచ దేశాలు ఆర్థికంగా బలంగానే ఉన్నారు, ఏదో కొంచెం మా మీద దయ తలుస్తారు అనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఆర్థిక సాయం చేయండి, భారత్ దాడితోని మేము మరింత చితికిపోయాము అని చెప్పేసి అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. ఐఎంఎఫ్ ను అభ్యర్థించింది, ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తోంది. కాకపోతే ఇక్కడ ప్రపంచ దేశాలు అభ్యర్థనను విన్నవించుకునేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు, అంగీకరించేటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఆల్రెడీ భారత్ ఒకవేళ మీరు ఆర్థిక సాయం చేస్తే, గతంలో చేసినటువంటి ఆర్థిక సాయం ఏదైతే పేదరిక నిర్మూలన కోసం మీరు ఆర్థిక సాయం చేస్తున్నారో వాటిని అన్నింటినీ తీసుకెళ్లి ఉగ్రవాదులను పెంచి పోషించేందుకు పాకిస్తాన్ ఉపయోగించుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు మీరు చేసేటువంటి ఆర్థిక సాయం ఖచ్చితంగా వాటిని వాడుకొని భారత్ పైన దాడికే ఉంటుందంటూ ఐఎంఎఫ్ కు రిక్వెస్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ప్రపంచ దేశాలను కూడా భారత్ విన్నవించినటువంటి క్రమంలో ఏ దేశం కూడా ముందుకొచ్చి సాయం చేసేటువంటి సాహసం చెయ్యదు. బట్ ప్రస్తుతం గనక చూసినట్లయితే పాక్ రెండు దేశాలు టర్కీ అదేవిధంగా అజర్బైజాన్ మాత్రం కుల్లంగా మేము సపోర్ట్ చేస్తున్నాం పాకిస్తాన్కు అని చెప్తున్నాయి. అయితే చైనా ఎప్పుడు పాకిస్తాన్కి దగ్గరగా ఉంటుంది, అన్నింట్లో సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనల్ని కొట్టాలంటే పాక్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే రెండు దేశాలతోని సరిహద్దు అంశాలు ఉన్నాయి కాబట్టి మనం పాక్ వైపు డైవర్ట్ అయితే చైనా ధీమాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి లెక్కలు ఒకప్పుడు ఉండే. బట్ ఇప్పుడు లెక్కలు మారాయి. కానీ ఇక్కడ టర్కీ అండ్ అజర్బైజాన్ మాత్రం కుల్లకుల. కానీ వాళ్ళు సాయం చేసే సిచ్యువేషన్ ఎంతవరకు ఉందంటే ఇది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. అజర్బైజాన్ కనుక చూసినట్లయితే అంతగా దాని దగ్గర నిధులుండి పాకిస్తాన్కు సరిపోయే విధంగా సపోర్ట్ చేసేటువంటి సీన్ లేదు. మరోవైపు చూసుకున్నట్లయితే పర్యాటకంగా కానీ వివిధ వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయ మార్గాల్లో కూడా భారత్ చాలా ముఖ్యం. టర్కీ అదేవిధంగా అజర్బైజాన్ లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా భారత్ పర్యాటకుల యొక్క కాంట్రిబ్యూషన్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మన వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ దో చైనా వెనక్కు తగ్గి ఈ 2-3 రోజుల్లో ఇచ్చినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో 2-3 ట్వీట్స్ మనం చూసినట్టయితే పెద్దగా స్పందించినట్టు అనిపించలేదు. టెర్రరిజానికి వ్యతిరేకంగా స్పందించిన తీరు చూసాం మనం. అయితే ఇక్కడ ఒక వాణిజ్య అంశం అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ట్రంప్ వచ్చిన తర్వాత చైనాకు సంబంధించి దిగుమతుల సుంకాన్ని 200% పెంచారు. ఈ 200%తో అక్కడికి వెళ్ళినటువంటి ఎగుమతైనటువంటి వస్తువులు దిగుమతి చేసుకున్న తర్వాత అక్కడ అమ్ముడు పోయేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. సో చైనాకు కనిపించే ఒకే ఒక్క పెద్ద మార్కెట్ ప్రపంచంలో భారతదేశం. సో ఇప్పుడు గనక పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది అన్నటువంటి అంచనాతో చైనా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదైతే ఎప్పటికి ఇలా కొనసాగుతుందా అంటే లేదు. బట్ చైనాను కూడా ఒక కంట కనిపెట్టి ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలానో అంతర్గతంగా ఉన్నటువంటి చాలా అంశాలు కూడా పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒకటి బెలూచిస్తాన్. దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే 46% ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ఆల్రెడీ వాళ్ళు పాక్ సంబంధించినటువంటి ఆర్మీపై దాడి చేయడం, బెలూచిస్తాన్ను అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పాక్ పౌరులు కూడా వారు వార్న్ చేశారు, మీరు ఎట్టి పరిస్థితులకు ఆర్మీకి సహకరించాల్సిన పని లేదు అని. అదేవిధంగా మోడీకి రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు మిసైల్స్ పంపండి, ఇక్కడ మేము యుద్ధం చేస్తామని. మరోవైపు తాలిబన్స్ గతంలో పాకిస్తాన్కు సపోర్ట్గా ఉండి ఇప్పుడు వాళ్లకు పడట్లేదు. అక్కడ ఉన్నటువంటి
ఆ షెఫ్తూన్ తెగకు తాలిబాన్ సీనియర్ నాయకుడు రిక్వెస్ట్ పెడుతున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు భారత్ అదేవిధంగా పాకిస్తాన్ రాజకీయ క్రీడలో మీరు పావులు అవ్వకండి అని చెప్పేసి చెబుతున్నారు. ఈ విధంగా ఎటు చూసినా కూడా పౌరుల నుంచి కూడా ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ కు సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ర్యాలీ చేశారో చూసాం. పౌరులను చూస్తున్నాం, అసలు ఏం జరుగుతోంది, ఎదిగే కన్నా ఇంకా వెనక్కి పోయేటువంటి అవకాశం ఉందని పలు రకాల బైట్స్ మనం వింటున్నాం. సో అంతర్గతంగా కూడా ఈవెన్ దో మనం పాక్ కు సంబంధించి జాతీయ అసెంబ్లీలో కనుక మనం చూస్తే ఒక సీనియర్ ఎంపీ మాట్లాడినటువంటి మాటలు చూసాం, మేము పాపులం చాలా తప్పులు చేశాం, భారత్తో ఈ యుద్ధంలో మీరే మమ్మల్ని కాపాడాలి అని. అంటే దీనికి సంబంధించి ఫుల్ వీడియో ఇంకా బయటకు రాలేదు, అసలు ఏ సందర్భంలో అన్నారు ఏంటి. ఓవరాల్ గా చూసినట్లయితే పాక్ అంతర్గత అంశాలకు సంబంధించి కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఏ కోణంలో చూసినా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎట్ ద సేమ్ టైం అన్ని రకాలుగా బలంగా ఉన్నటువంటి భారత్తో పెట్టుకోవడం ప్రపంచ దేశాల మధ్య ఖచ్చితంగా ఒంటరి అయింది. అయితే ఇది చైనా సపోర్ట్ అయితే ఇప్పటి వరకు అయితే కనిపించట్లేదు, మేబీ ముందు ఉండే అవకాశం ఉందా లేదో తెలియదు. అమెరికా కావచ్చు, ఈవెన్ దో ఖతార్ కు సంబంధించి కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఆ సపోర్ట్ అంతా కుల్లంగా భారత్ కు మేము సపోర్టర్స్ అని చెప్పినటువంటి క్రమం చూసాము. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ జోష్నా.